నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆయన మాట, ఆయన చూపు, ఆయన తోడు ఇవన్నీ మనకు చాలును అని పలికే ఈ పాట ద్వారా దేవుడు దీవించాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు నూతన వారంలో ప్రవేశిస్తున్నటువంటి మనలందరినీ దేవుడు దీవించాలని, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పృథ్వీక్ రెడ్డి మొదటి జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రశాంత్, ప్రత్యూష మరియు ప్రణ్విత్. పృథ్వీక్ రెడ్డి మొదటి జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సెప్టెంబర్ 18వ తేదీన ఏవిఎస్ తాజా రెస్టారెంట్ ప్రారంభించబోతుండగా రెస్టారెంట్ అభివృద్ధి దైవాశ్రదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు సురేష్, ప్రణీత్ మరియు కుటుంబం. అలాగే కరకోటి, సౌల్రాజ్, సుజాత, మంచి ఆరోగ్యం, నూతన గృహ ఆశీర్వాదం. కె సునీల్ మోహన్ రాజు నడిపిస్తున్న విహాబ్ క్లినిక్ అభివృద్ధి, కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా. శిరీష్, మంచి చదువులు, ఆరోగ్యం. కె పృథ్వీరాజ్ జన్మదిన దీవెనలు, మంచి జీవిత భాగస్వామి, ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు. కె శ్రవణి, సురేష్ల వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా. ఆర్థిక సహాయం కొరకు శ్రవణ్కి డే డ్యూటీ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె పృథ్వీరాజ్ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సిహెచ్ బోసి, దేవునికి కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం సంజన, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం శిరీష, శ్రీహర్ష, జాయ్సీ, సుజన్, ఎల్ జయమ్మ, దేవుని కృతజ్ఞతగా. శిరీష శాలరీ పెరిగినందుకు కృతజ్ఞతగా. 2వ సంతానంగా కుమార్తెను దయచేసినందుకు కృతజ్ఞతగా. జయమ్మ మోకాళ్ళ సమస్య నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో వెలుగు వచ్చింది, ఆయన మాటలో సైతానుడు పారిపోయాడు. అందువలన లూకా 7:7 ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందును అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా ఈరోజు చెప్తాం, ప్రభా పాట పాడుతున్నప్పుడు మీరు ఒక్క మాట చెప్పు ప్రభా, ఒక్క చూపు చాలు ప్రభా, నీ తోడు చాలు ప్రభా అని మనం కూడా ప్రభుని ఆరాధిద్దాం. Luke 7:7 A man declared like this, a centurion who is in charge of 100 people. He said, Lord, you speak one word and my servant at home will be healed. His word healeth all of us. His word delivers us. His word brings light. మొదటి గుర్తులో ఎన్ని బాధలు ఇబ్బందులు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా, నిష్ఠూరమైనను నీ ఉంటే చాలు, నీ మాట ఉంటే చాలు. 2 కొరింథీ 6:4 బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయి ప్రతి కార్యములన్నిటిలో మేము సేవకులము అని ప్రదర్శింతుము. Lord, as we bear every pain and with great patience, when we bear all that, we prove that we are servants of God. 2 Corinthians 6:14. పాడుదాం. కష్టములలో, బాధలలో ఆదుకునే ఆయన మాట చూపు కోసం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నావ బ్రతుకు నావ పగిలే పరిస్థితి, మునిగిపోయే పరిస్థితి, అలలు ముంచివేసే పరిస్థితి, ఇవన్నీ ప్రతి మానవుని జీవితంలో వస్తుంటుంది. యేసుప్రభు జీవితంలో కూడా శిష్యుల జీవితంలో వచ్చింది. కానీ యేసుప్రభు అన్నిటిని అణచివేశాడు, ఆగిపోనుగా కని చెప్పాడు. గాడ్ కామ్స్ ద స్టామ్ దట్ కమ్స్ ఇన్ అవర్ వే. వాట్ ఈస్ ద స్టామ్ దట్ ఈస్ అగెన్స్ట్ యూ? మీ ఇంటికి విరోధంగా, మీకు విరోధంగా వీస్తున్న తుఫాన్ ఏంటిదో దాని మధ్యలో ప్రభు నడుచుకుంటూ వస్తున్న ఆరాధన జరుగుతుంది. ప్రార్థించండి. యోబు 37:1 ఆ తుఫాను మాట రాగానే నా గుండె వేగముగా కొట్టుకొని గడగడలాడుచున్నది అని యోబు చెబుతున్నాడు. ద మోమెంట్ ఐ హర్డ్ అబౌట్ దట్ స్టామ్ అండ్ మై హార్ట్ బీటెడ్ ఫాస్టర్. మేబీ యువర్ హార్ట్ ఈస్ బీటింగ్ ఫాస్ట్. గుండె ఈరోజు ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఏదో భయం. అవన్నీ అర్పించి పాడుదాం. ఆయన మాట చాలు, ఆగిపోనుగాక తుఫాను. ఈరోజు ప్రార్థిస్తాం. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తుఫాను, అలలు ఇవన్నిటిని చూడకుండా ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేయండి. అవన్నిటిని ఆపే దేవుని వైపు చూడండి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోబు జీవితంలో ఆయన నీతిమంతుడు, అందరికీ మేలులు చేసే వ్యక్తి, కుటుంబాన్ని భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. ఏ చిన్న పాపం మోసకూడదు పిల్లలని పరిహార బలి చేసేవాడు. ఆయన జీవితంలో జరగకూడదు అన్నీ జరిగి ఆస్తులన్నీ కోల్పోయాడు, అనాథగా మిగిలిపోయాడు చివరికి. ఆ టైంలో ఆప్తులందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇంటిలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు. ఆయన జీవితంలో వ్యతిరేకం, ఆరోగ్యం కోల్పోయాడు. కానీ అప్పుడు ఆయన పలికిన మాటే యోబు 1:14-22 నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెడలితిని, నేను దిగంబరుడుగానే ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభు దయచేసినది ప్రభువే తీసుకొనెను. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. Job lost everything though he was a righteous man. He lost his health, he lost his family, he lost his property, everything, but he did not lose faith in God. He said, God has given, God has taken away, thanks be to God. Job 1:14-22. మన జీవితంలో చెప్పగలుగుతామా? అది పాత నిబంధన. మనం ఇంకా ఎక్కువగా చెప్పాలి, నూతన నిబంధనలో ప్రాణమే పోసి రక్తం చిందిన దేవుని వైపు చూస్తూ మనం కూడా చెప్తాం, ఏది పోయినా నీ మాట చాలు, నీ చూపు చాలు, నేను బ్రతకదనను పాడుదాం, దేవుని స్తోత్రిద్దాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆపులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యోబులాగా ఆ నిగ్రహ శక్తి కలిగి పోరాడి జయించే వరం కోసం ఇప్పుడు ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు తోడుగా ఉండగా ఆయన చూపు మన మీద ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నిన్ను ముట్టుకుంటే నా కనురెప్పలను ముట్టుకున్న దానికి సమానమని. అంత భద్రంగా దేవుడు కాపాడుతాడు వాగ్దానం చేశాడు. అవన్నీ క్లెయిమ్ చేసుకోండి మీ కుటుంబాల కోసం. బయట భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతుండగా ఒక్కొక్కరు యేసయ్య ఒడిలో, యేసయ్య నీడలో, యేసయ్య రెక్కల క్రింద వచ్చే ఆరాధన రోజు జరుగుతుంది. 3 గంటల ప్రార్థనలో 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తయిన తర్వాత యేసు రెక్కల క్రిందకి వచ్చే ప్రార్థన ఇది. లెట్ us specially pray, Lord, let your sight be on me. Keep looking at me. Lord, be with me. Accompany me. Lord, those who touch me, they will touch the apple of your eye, you said. Guard me, Lord. Protect me, Lord. My family, Lord. Let us consecrate our families as we say. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మా కుటుంబాలను సమస్త మానవాళ్ళను మీకు మేము అర్పిస్తూ ఉన్నాం. నీకు నేను అర్పిస్తూ ఉన్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. దేవునికి అసాధ్యము ఏమీ లేదని మార్కు 10:27, లూకా 1:37 చాలాసార్లు దేవుడు మళ్ళీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీకేదైతే అసాధ్యమని డాక్టర్ చెప్పారో అది సంతానవరం కావచ్చు, వ్యాధి నుండి నయం కావడం కావచ్చు, లేకపోతే జాబ్ దొరకడం కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్ విషయంలో కావచ్చు, ఎవరు ఏది చెప్పినా నమ్మొద్దు. దేవుడు చెప్తున్నాడు నాకు అన్నీయు సాధ్యమే. అలా దేవుడు అసాధ్యమనేదని భావించినదన్నీ ఈ రోజు నుండి మీ ఇంటిలో సాధ్యమవునుగాక. ఆమేన్. మార్కు 10:27, మార్క్ 10:27, ద లార్డ్ సేస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ మార్టల్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ ఫర్ గాడ్ everything is possible. Lord Jesus, there are many things that I feel it's impossible that this situation will change, impossible that this person can get a child, impossible that this sickness can be healed, but you said nothing is impossible for you. దేవా నీకు అన్నీ సాధ్యమే అని పలికి మీ ఇంటిలో ఏదైతే అసాధ్యంగా సైతానుడు చేశాడో అవన్నీ సాధ్యమవునుగాక. ఆమేన్. రాత్రితో పాడదాం. ఆయన చూపు, ఆయన మాట మన ఇంటిలో ఈ కార్యం చేయనుగాక. ఆమేన్.
నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో. నీదు కృపతో నాకేదియో కాదేది సమానము. నీదు కృపతో నాకేదియో కాదేది సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. భక్తితో ప్రార్థిస్తాం. దేవుడు అన్నిటినీ సాధ్యం చేయనుగాక. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అసాధ్యమని భావిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యోబులాగా ఆస్తి సంపదలను వరదల్లో కోల్పోయిన వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అలల మధ్యలో అల్లాడుతున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బాధలలో ఉన్నటువంటి వాళ్ళందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రాన్ని ఆదుకుంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం రోజు ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే తెలుగు వడకం మరియు దంపతుల పల్లెల వడకం అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసి ఇచ్చిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రార్థిస్తూ ఉండండి. మరి ముఖ్యంగా ఈ నెలలో 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు జరుగుతున్న తెలుగు వడకం, మరి ప్రత్యేకమైన వడకం, దానిలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. అక్టోబర్ నెల 1 సాయంత్రం నుంచి 4వ తారీఖున సాయంత్రం ఓన్లీ 3 రోజులే, 3 రోజులు మాత్రమే. పిల్లలు ఒక సైడు, తర్వాత దంపతులు ఇంకొక సైడు, వాళ్ళను బాగు చేసే, వాళ్ళ కుటుంబంలో అద్భుతాలు జరిగించే ప్రత్యేక వాక్య పరిచయ స్వస్థత ప్రార్థన, అద్భుతాల ప్రార్థన ఈ స్థలంలో 2 హాల్లో జరగబోతున్నాయి. దయచేసి మీ పిల్లలందరినీ పంపండి. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దట్స్ ఎ స్పెషల్ రిట్రీట్ అరేంజ్ October 1st evening to October 4th evening for the couples on the one side in the hall, another side we have for the children from 5th class to 10th class. దయచేసి మీ పిల్లలను పంపండి. Send your children. Couples, please remember, families are under attack. God wants to protect you by this retreat. కుటుంబాలని సైతం ఎక్కువగా అటాక్ చేస్తున్నాడు. కుటుంబాలను కాపాడటానికి ఒక ప్రయత్నమే దంపతుల వడకం, పిల్లల వడకం. దయచేసి వాళ్ళందరినీ పంపండి. దంపతులు వచ్చిన వాళ్ళు ఒకవేళ 5వ తరగతికి చిన్న పిల్లలు కూడా ఉంటే కూడా మీతో పాటు ఉంటే వాళ్ళని కూడా తీసుకురావచ్చు. చివరి గుర్తులో ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మా సంస్థ 150 సంవత్సరాల వసంతకాలం చూస్తున్న సంవత్సరం ఇది. ప్రభు చిత్తమైతే జనవరి 12వ తారీఖున ఆదివారం నాడు ఇక్కడ ఘనంగా మనం అందరం కలిసి కొనియాడబోతూ ఉన్నాం. ప్రార్థిస్తుండాలని మనవి చేస్తూ ఉన్నాను. లెట్ us specially pray for our congregation SVD, Society of the Divine Word, as it is entering into 150th year. If God willing, on January 12th we'll be having a special celebration to commemorate this in our center.
దయచేసి ఆ డేట్ను కూడా మార్క్ చేసుకోండి. తర్వాత స్టాఫ్తో మాట్లాడి మీకు అనౌన్స్ చేస్తాను. తల్లి నన్ను మరచినను నీవు నన్ను మరువవయ్యా, నా పేరును నీ అరచేతిలో రాసుకొన్నావయ్యా. మీ అందరికీ తెలిసిన మాటలే. యెషయా 49:15-16, Isaiah 49:15-16. God says, even if your mother forgets, I will never forget you. I have written your name on the palm of my hands. Isaiah 49:15-16. ఒక వ్యక్తి ఒళ్ళంతా వాసిపోయి మర్ముఖంగా ముఖం కిడ్నీ సమస్యతో నీళ్ళు ఎక్కువైపోయేలా ఒళ్ళంతా వాసిపోయి ముఖమంతా వాపుగా కనిపిస్తుంది. త్వరలోనే మీకు దేవుడు డాక్టర్ ద్వారా ఒక అద్భుతం చేయబోతున్నాడు. డయాలిసిస్ లేకుండా చేయబోతున్నాడు. అమృత, రూతు, దివ్య, మేకల అనే ఇంటి పేరు కలిగిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పాడి ముగిస్తాం. ఆరాధనలో దేవుడు మీ అందరినీ దీవించి వారమంతా దేవుడు ఆశీర్వదించును. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. తల్లి నన్ను మరచినను నీవు మరువవయ్యా, తల్లి నన్ను మరచినను నీవు మరువవయ్యా. నా పేరును నీ అరచేతిలో రాసుకొన్నావయ్యా. నా పేరును నీ అరచేతిలో రాసుకున్నావయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ ఉంటే చాలును, మేము భద్రంగా బ్రతికెదము యేసయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఆయన మాట చారునని పలికిన మనలను, ఆయన చూపు మీద ఆధారపడుతున్న మనలను, ఆయన తోడు కోసం వేచి ఉన్న మనలను ప్రభువు పిత పుత్ర పరిశుద్ధాత్మ తోడుగా ఉండి నీడగా ఉండి అద్భుతాలు చేసి మనను ఆనందింపచేసి జీవించునుగాక. As we have confessed our faith in the Lord, saying, Lord, your word is enough, your sight is enough, and your company is enough for me, Lord. May the Lord honor that prophecy that we proclaim as we say, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. May these blessings remain with forever and ever. Amen. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా నా దేవా.